తెనాలి ఆర్టీసీ డిపో నుండి మరికొద్ది రోజుల్లో తెనాలి విజయవాడకు అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం ఏ రాజశేఖర్ తెలిపారు. అలాగే తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్సులను నడిపేందుకు ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపించామని చెప్పారు. గుంటూరు జిల్లాలో గుంటూరు తర్వాత తెనాలి ఆర్టీసీ డిపో లాభాల బాటలో నడుస్తుందని, ఇందుకు ప్రయాణికుల సపోర్టేనని ఆర్టీసీ డీఎం ఏ రాజశేఖర్ అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం డిపో నుంచి మరికొన్ని కొత్త బస్సులను తెనాలి టు విజయవాడ నడుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. అయితే తెనాలి టు గుంటూరు నాన్ స్టాప్ బస్సు సర్వీసుల కోసం ప్రయాణికుల నుండి డిమాండ్ ఉందని, దీని విషయమై ఉన్నతాధికారులకు ప్రపోజల్ పంపించడం జరిగిందని డీఎం తెలిపారు. కాగా విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులకు ఉచిత పాసులు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలు 50 రూపాయలు చెల్లించి సంవత్సరం పాటు ఉచితంగా బస్సు సౌకర్యం పొందవచ్చునని, అలాగే 1 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న బాలులకి కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం రాజశేఖర్ తెలియజేశారు. ఈ ఎండాకాలంలో ఏపీఎస్ఆర్టీసీని మన తెనాలి ప్రజలు కానీ పట్న పరిసర ప్రాంత ప్రజలు కానీ చాలా చక్కగా ఆదరించడం జరిగింది. ఏప్రిల్ నెలలో మన డిపో ఎర్నింగ్ పర్ కిలోమీటర్ మన తెనాలి డిపోనే మనం ముందు ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ మే నెలలో కూడా మన తెనాలి డిపో మీ అందరి ప్రజలందరి సహకారంతో ఎప్పుడు ముందుండాలని, ఇక రాబోయే రోజుల్లో కూడా మన డిపో మంచి పేరులో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసులు పెట్టమని ప్రజల నుంచి కానీ రిప్రజెంటేషన్స్ కానీ రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మా హెడ్ ఆఫీస్ వారికి, మా జిల్లా ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ వారికి ఒక తెనాలి నుంచి 4, గుంటూరు నుంచి 4 ఫ్రీక్వెన్సీ నడపడానికి నాన్ స్టాప్ వాళ్ళని ప్రపోజల్ పెట్టడం జరిగింది. చాలా తొందరలో వస్తాయని ఆలోచన ఉన్నాము. వచ్చిన వెంటనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా తెనాలి గుంటూరు నాన్ స్టాప్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెనాలి విజయవాడ రూట్లో కూడా మనం చాలా తొందరలో అంటే జూలై 1వ తారీఖున ఒక 6-7 ఆల్ట్రా డీలక్స్ కొత్త బస్సులు మనం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో మనం ఆ బస్సులు వచ్చిన వెంటనే మీడియా ద్వారా అందరు తెలియజేసి మన గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా మనం చాలా తొందరలో ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా మనకి తెనాలి నుంచి హైదరాబాద్ సర్వీసులు కూడా ఈ మధ్యకాలంలో 23 గంటలకి, అంటే ముందు 21:30, 22:30 మాత్రమే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మన 22 గంటలకి తెనాలి విజయవాడ, కోదాడ, సూర్యాపేట, ఎంజీబీఎస్, బిహెచ్ఎల్ అని, ఇంకోటి 23 గంటలకు కూడా నాన్ స్టాప్ లాగా తెనాలి విజయవాడ, ఎంజీబీఎస్, హైదరాబాద్ కొత్త సర్వీసులు 2 కొత్త పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా తెనాలి పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా రేపు నుంచి చిన్నపిల్లల యొక్క స్కూల్ రీఓపెన్ అవటం కాబట్టి 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు బాలికలకి కేవలం 50 రూపాయలు ఉంటే సంవత్సరం మొత్తం ఉండటానికి పాసులు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా బాయ్స్ కూడా బాయ్స్కి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు సంవత్సరం మొత్తం వాళ్ళకి ఫ్రీగా బస్ పాసులు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వారి తల్లిదండ్రులు, పిల్లలు వినియోగించుకోవాల్సిందిగా కోరడమైంది. అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా మనకి ఏదైనా 30-35 మంది ఎక్కడైనా స్పెషల్గా తెనాలి నుంచి హైదరాబాద్కి కానీ, తెనాలి నుంచి విశాఖపట్నం కానీ, తెనాలి నుంచి శ్రీశైలం కానీ కోరిన సాధారణ ఛార్జీల రేటుకే వారికి బస్సు ఇవ్వడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో సంసిద్ధంగా ఉందని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆగస్టు నెల నుంచి మ్యారేజ్ ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఈ మధ్యకాలంలో 8 గంటలకి, 10 గంటలకి, 12 గంటలకి స్లాట్ ప్రకారం అందరికీ అందుబాటులో ధరలో మనం మ్యారేజ్లకు కూడా బస్సులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తెనాలి చుట్టూ ఉన్న ప్రజలు మరియు తెనాలి పట్టణ ప్రజలు వినియోగించుకొని ఆర్టీసీకి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, ఇక రాబోయే రోజుల్లో కూడా మన తెనాలి డిపో మీ అందరి అభిమానంతో నంబర్ 1 ప్లేస్లో ఉండాలని